మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే మిమ్మల్ని రాజ్యసభ సభ్యులు మిమ్మల్ని వదిలేసి బయటకు వస్తున్నారు, మిమ్మల్ని వదిలేసి మీ ఎమ్మెల్సీలు బయటకు వస్తూ ఉన్నారు. చివరికి రోజుకొక డేట్ మార్చుకుంటా తిరుగుతానని చెప్పేసి ఆయన కూడా బయటకు అక్కడికి వెళ్ళిపోయాడు. మీ నాయకుడి పరిస్థితి అలాగుంది. మీకు అగమ్య గోచరంగా మెప్పు కోసం ఆయన లేడు, మాకు డ్యూటీ అప్పగిచ్చాడు మాట్లాడదామని చెప్పి నిన్న మొన్నటి తెగరెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. కనిపించట్లేదా మేము చేసినటువంటి అభివృద్ధిని? మీరు చేసిన గుంటల రోడ్డు మొత్తం మేము పూడుస్తూ వస్తున్నాం, అది కనిపించట్లేదా? మీ గుంటల రోడ్లో పడి ప్రాణాలు కోల్పోయింది మీకు కనిపించడం లేదా? మీ పత్రిక ఒకటి ఉంది, బ్లూ మీడియా. ఎప్పుడో 6 సంవత్సరాల నాటి వాటిని తీసుకొచ్చి సద్యవార్తలు తీసుకొచ్చి ఈరోజు కొత్తగా వచ్చినట్టు మాట్లాడతారు. మీరు చేసేటువంటి అసత్యాలకి, మీ అసత్య ఆరోపణలు వినగి మీ మీడియా ద్వారా ప్రాణాలు పోసుకుంటారు. కానీ ఇంతకుముందు మీ మీడియా చూసేవాళ్ళే అసహించుకున్న విషయాన్ని కూడా మీరు గమనించుకోవాలని నేను తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నవరత్నాలకు ఎన్నిసార్లు రేట్లు మార్చారు మీరు? అమ్మఒడి అన్నారు, మొదటి సంవత్సరం మీరు ఇచ్చారా? 5 సంవత్సరాలు ఇచ్చారా? ఎవరిని మోసం చేస్తారు? 2 పిల్లలకి ఇస్తామని చెప్పారు, ఒకళ్ళకి 15,000 అన్నారు, మీరు ఇచ్చిందంత 13,000. ఇది మోసం కాదా? సిపిఎస్ ఇస్తామన్న రద్దు అన్నాడు 4 రోజుల్లో. ఏం చేసావు? ఎన్ని వారాలు జరిగింది ఈ సిపిఎస్ రద్దు చేయడానికి? ఇవన్నీ మీకు కనిపించడం లేదా? మీకు వాస్తవికత ప్రపంచంలో మీరు ఎప్పుడు బతకట్లా. మీరు ఒక మిథ్యా ప్రపంచం, ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ ప్రభుత్వంలో మీరు బతికి ఇంకా ఇటువంటి తప్పుడు ఆలోచించడానికి, ఆరోపణలు చేయడానికి మీకు ఎలా మనసు అవుతుందో మాకు అర్థం కావట్లా. ప్రజలు చేత్కరించారు, తిరస్కరించారు. కనీసం ప్రతిపక్షం అనేటువంటి హోదా కూడా ఇవ్వలేదనే విషయాన్ని మీరు మరిచి మేము ఉన్నాం అనేటువంటి ప్రయత్నం చేస్తాడు. నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, రాజీనామా చేయాలి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చేయాలయా? మీరు చేసినటువంటి భూములు లాక్కున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ ఎక్కడ మీరు రద్దు చేసినందుకు చేయాలా? ఎందుకు? మీ నోర్లు కొట్టుకోవడానికి దోపిడీ చేసిందని మేము ఇంకా తీయలేదనా? ఈరోజు చూస్తే ఒక్కొక్కళ్ళ చరిత్రలు బయటకు వస్తున్నాయి. రాయలసీమలో ఒక ఆయనేమో కొన్ని 70 అంటున్నారు, ఇంకా 1000 ఎకరాలు తీశారు. ఉత్తరాంధ్ర ఒక ఆయన చేసేసి మన ఏదో అంటారు, 100 గుడ్లు తినే రాబందు ఇదేనట్టుగా ఆయన ఇప్పుడు రాజీనామా అంటాడు. ఇంకొక ఆయన మొత్తం సర్వం దోపిడీ చేసి నేను కూడా ఉన్నాను ఈ మధ్యలో ప్రాధాన్యత లేకుండా ఈ మధ్య 1-2 సార్లు పత్రికలు కనిపించాడు. ఆ రోజు సకల శాఖలు చూసినటువంటి వ్యక్తి ఈ విధంగా చేసుకుంటూ పోయారు. మేము చెప్తున్నాం, తల్లికి వందనం ఏమైంది అని అడుగుతున్నారు. తల్లికి వందనం తప్పనిసరిగా మేము అమలు పరుస్తాం. విద్యా సంవత్సరంలో మీరు చెప్పారు 70% హాజరు ఉండాలని చెప్పారు. మీకు ఆ మాత్రం ఆలోచన లేదా? విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత, పిల్లవాడు పూర్తిగా వచ్చిన తర్వాత ఈ విద్యా సంవత్సరం మేము డబ్బులు ఇస్తున్నాం. మీలాగా ఇద్దరికని చెప్పి ఒకళ్ళకి 15,000 13,000 ఇవ్వట్లా. మేము చెప్పిన విధంగా 15,000 అందరికీ మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే లోపే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన డబ్బులు మేము తల్లి వాళ్ళకి అకౌంట్లో ఇవ్వబోతున్నాం. మేము చెప్పిన విధంగా ఇస్తున్నాం. మేము పారిపోయే వాళ్ళం కాదు. మా ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రతి నెల మా ముఖ్యమంత్రి గ్రామాల్లోకి వెళ్తున్నారు. విషయం మనకి పంపిణీ పెన్షన్లు పేదల కోసం ప్రభుత్వంలో పాల్గొంటున్నారు. మీలాగా పరదాల్లో చాటును పాల్గొనటం, చెట్లు కొట్టించుకోవటం, అలా గాలిలో వచ్చేసి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం మేము చేయడంలా మేము ప్రజలకు జవాబుదారీగా ఉన్నామనే విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తా ఉన్నాం.